చెప్పినట్టుగానే 100% చెన్నై గెలుస్తుంది అనుకున్నాం, గెలిచింది. సో ఇంత కష్టంతో గెలుస్తుందైతే నేనైతే అనుకోలేదు. సో చాలా కష్టంతో గెలిచింది, 20 ఓవర్లో గెలిచింది. సో బ్యాటింగ్లో అయితే ఉర్విల్ పటేల్, అదేవిధంగా బ్రేవిస్ బ్రహ్మాండంగమైన ఆట ఆడిర్రు. సో T20 ఏందో వాళ్ళు ఆడి చూపించారు. 200 స్ట్రైక్ రేట్తో ఆట ఆడిర్రు. సో కేకేఆర్ను తక్కువ స్కోర్కి కట్టడి చేసేటట్లు చేసిన వ్యక్తి నూర్ అహ్మద్. బ్రహ్మాండమైన స్పిన్తోని 4 వికెట్లు తీసిండు. మొత్తం బ్యాటింగ్ కేకేఆర్ బ్యాటింగ్ను కుదేలు చేసిండు. ఇవాళ చెన్నై టీం మాత్రం, చెన్నై ఫ్యాన్స్ను మాత్రం ఖుషిగా ఉంచింది. ఎందుకంటే అరే లీగ్ దశ నుంచి బయటికి వచ్చినాము కదా అని చెన్నై ఫ్యాన్స్ బాధపడకుండా చెన్నై టీం ఇవాళ మాత్రం గేమ్ గెలిచి ఖుషిగా అయితే ఉంచిపించింది. సో బ్రహ్మాండంగా బౌలింగ్ చేసినటువంటి వ్యక్తి నూర్ అహ్మద్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా వేయలేదు. కేకేఆర్ బ్యాటింగ్ లేకపోతే 200 క్రాస్ ఎప్పుడో అయ్యేది, కానీ దానికి అడ్డుకట్ట వేసింది మాత్రం నూర్ అహ్మద్. సో పోతూ నేను ఒక్కడిని ఎట్లా పోతా అని చెన్నై పాపం కోల్కతాను కూడా ఇంటికి తీసుకుపోయింది. సో ఎట్టకేలకి అలా మాత్రం ఫ్యాన్స్ని మాత్రం చెన్నై టీం ఖుషిగా అయితే ఉంచిపించింది.